మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. భాగ్యనగరానికి వన్నె తెచ్చే పండుగ రానే వచ్చింది. గల్లీ గల్లీ వీధి వీధి సందడి చేసే బోనాల వేడుకకు ఇక జంట నగరాలు ముస్తాబు కాబోతున్నాయి. లష్కర్ బోనాల జాతరకు సమయం దగ్గర పడగా శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల జాతరకు ఇక సర్వం సిద్ధమవుతుంది. బోనాల జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశానికి మంత్రి తలసాని ఆహ్వానించగా ఇక ఓ నేత అడిగిన ప్రశ్నకు ఆదిలోనే ఆవేశాన్ని తెచ్చిపెట్టింది. సమస్యలు చెప్పండి, నేనున్నా అంటే అన్ని సమస్యలే అంటూ ఆ నేత అన్న మాట ఇక రాజీనామా వరకు వెళ్ళింది. ఏంటి అంతటి మాట ఎలా అనుకుంటున్నారా? వాట్స్ ద స్టోరీ? సివరేజ్ ప్రాబ్లం బాగుందన్న, అన్ని గుళ్ళల కాడ సివరేజ్ ప్రాబ్లం ఉంది. అతనే ఈ రోడ్లు ఏవైతే రోడ్లు ఉన్నాయి సార్, నరసింహ గాలి పంటలు వద్దు సార్ మొత్తం గుళ్ళ దగ్గర సివరేజ్ ప్రాబ్లం ఉందంటే నేను ఇడికి రాజీనామా చేసి వెళ్ళిపోతాను. వాస్తవంగా నేనేమంటున్నా, నీకు పని చెప్తున్నా. నువ్వు రాత్రి లోపల ఎక్కడెక్కడ సివరేజ్ ప్రాబ్లం ఉందో రేపు పొద్దున్న తెచ్చి వారంలో చెప్పిస్తా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విశ్వవ్యాప్తంగా పేరుగాంచిన తెలంగాణ పండుగలలో ఒకటి బోనాల జాతర. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా బోనాల జాతరకు నిధుల కేటాయింపుతో పాటు పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకునేలా ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ తరుణంలో జూలై 10 అమ్మవారి బోనాల జాతరకు సర్వం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా నేడు మహంకాళి అమ్మవారి ఆలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వాటర్ వర్క్స్ ఎండీ దానకిషోర్, నార్త్ జోన్ డీసీపీ చంద్రాదిత్యతో పాటు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులు, వివిధ విభాగాల అధికారులతో పాటు స్వచ్ఛంద సేవకులు, భక్తులు సమావేశానికి హాజరయ్యారు. అయితే పలు ఇబ్బందులను స్థానికులు మంత్రి తలసానికి తెలియజేయగా అధికారులకు సమస్యలు తీర్చేలా వెనువెంటనే ఆదేశాలను జారీ చేశారు మంత్రి తలసాని. ఈ సమయంలో ఆలయ ఫౌండర్ మెంబర్లుగా ఉన్న సురటి కృష్ణ కుటుంబం నుంచి ఆలయం నుంచి అందే డబ్బు సరిపోవడం లేదంటూ విన్నపం చేయగా దేవాదాయ శాఖ నుంచి వారికి 4 లక్షల రూపాయలు అందించాలని మంత్రి తలసాని సూచించగా ఇక అంబారి ఊరేగింపులో అమ్మవారి చిత్రపటం కనిపించకుండా దాతగా ఉన్నవారు కూర్చోవడంపై భక్తులు ఫిర్యాదు చేయగా ఇక ఆ సంస్కృతి వద్దంటూ అంబారికి కూడా ప్రభుత్వమే చెల్లింపు చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి తలసాని. ఇక జోగిని శ్యామల తన వంతుగా పలు అంశాలను మంత్రి తలసాని దృష్టికి తీసుకెళ్లగా జోగినీలకు ప్రత్యేకంగా సమయం కేటాయింపుతో పాటు బ్యాండ్ను కూడా లోపల వరకు అనుమతించాలని పోలీసులకు సూచించారు తలసాని. ఎక్కడికైనా మా సొంత ఖర్చులతో చేస్తాము, ఆ బ్యాండ్ని అలో చేయరు, వాళ్ళేమో వేలు తీసుకుంటారు. మీరు కొంతవరకైనా వాళ్ళు ఆడి పాడి వచ్చేలాగా ఒకటి 1 గంటల నుంచి 3 గంటల వరకు మీ టైం మీరు మేము వాళ్ళకి అందరికీ చెప్పుకోండి. ఇక ఇంతవరకు బాగానే ఉండగా స్థానిక నాయకులతో పాటు స్వచ్ఛంద సేవకులు అడిగిన ప్రశ్న మంత్రి తలసానికి ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాస్ రెంజిమెంటల్ బజార్లోని ప్రతి ఆలయం వద్ద సివరేజ్ లీకేజీలే దర్శనమిస్తున్నాయంటూ తెలపడంతో ప్రతి ఆలయం వద్ద అలాంటి పరిస్థితి ఎందుకు ఉందని, అంతటి పరిస్థితి ఉంటే తాను రాజీనామా కూడా సిద్ధమంటూ మంత్రి తలసాని ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు గాలి మాటలు వద్దని, ఏవైనా ఫిర్యాదులుంటే తన దృష్టికి తీసుకొస్తే వారం తిరిగేలోపు పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. అంతేకాకుండా విశ్వవ్యాప్తమైన పండుగపై చిన్న చిన్న అంశాలతో ఇబ్బందులు తీసుకురావద్దని నేతలకు సూచించారు. సాయంత్రం తెచ్చి రేపు పొద్దున్న నాకు తెచ్చి వారంలో చెప్పిస్తాను. అంతేగాని ఊరంతా సిగ్నల్ ప్రాబ్లం ఉందంటే ఎక్కడ పోవాలి? వచ్చే మాసంలో బోనాల జాతరకు సర్వం సిద్ధమవుతుండగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉండగా విశ్వవ్యాప్త ఖ్యాతి గడించిన పండగని అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తుండగా ఆదిలోనే మంత్రి గారికి మాత్రం ఆవేశాన్ని తెచ్చిపెట్టింది కొందరి నేతల తీరు. కంటోన్మెంట్ 2వ వార్డులో రాజకీయం వేడెక్కింది. ప్రజా సమస్యల పరిష్కారానికి 2 నేతలు పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నారు. ఒకరు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి కాగా మరొకరు దివంగత ఎమ్మెల్యే సాయిన కుమార్తెలు లాస్యానందిత నివేదితలు. ఇరువురి పర్యటనలు వార్డు ప్రజలకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వారి పర్యటన ఆధిపత్యం కొరక లేక ప్రజా సమస్యల పరిష్కారం? కంటోన్మెంట్ 2వ వార్డులో బీఆర్ఎస్ నేతల పర్యటనలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి స్వయంగా 2వ వార్డులో 4 గంటల సేపు అలుపు లేకుండా గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పర్యటన చేశారు. ఆయన వెంట ఉన్న అనుచరులు సైతం అలసిపోయినప్పటికీ మర్రి రాజశేఖర రెడ్డి అలుపు లేకుండా పర్యటనలు కొనసాగించారు. ఉదయం 7:45 నుండి 11 గంటల వరకు 2వ వార్డు రసూల్పుర, ఇందిరామనగర్ తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ వార్డు నేతలతో కలిసి పర్యటించారు. నాలా పరివాహక ప్రాంతాలను పరిశీలించడంతో పాటు ఇందిరామనగర్ పెద్ద రోడ్లో మోకాలిలోతు నిలిచిపోయిన మురుగునీటిలో రాజశేఖర రెడ్డి నడిచి స్థానికులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
మోకాలి లోతు వరకు వచ్చిన మురుగునీటిని చూసి రాజశేఖర రెడ్డి ఆశ్చర్యానికి గురయ్యారు. విద్యుత్ ట్రాన్స్ఫారం సమస్యతో పాటు బస్తీలలో స్థానికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి రాజశేఖర రెడ్డి తెలుసుకున్నారు. రాజశేఖర రెడ్డి వెంట 2వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ నయీం సమస్యల దగ్గరుండి వివరించారు. పెద్ద రోడ్లో మోకాలి లోతు నిలిచిపోయిన మురుగునీటి సమస్యను బీఆర్ఎస్ నాయకుడు జంగిలి రాజు మరి రాజశేఖర రెడ్డికి వివరించారు. వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కుమార్తో పాటు సీనియర్ నాయకులు మరి రాజశేఖర రెడ్డి వెంట పర్యటనలో ఉన్నారు. 3 గంటల పాటు 2వ వార్డులో పర్యటించి స్వయంగా ప్రతి సమస్యను అడిగి తెలుసుకున్న మరి రాజశేఖర రెడ్డి సమస్యల పరిష్కారం కొరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. మరి రాజశేఖర రెడ్డి వెంట ముప్పిడి మధుకర్, రాజు సింగ్, యాకూబ్, నగేష్, భిక్షపతి, మహేష్, జుబేద్, ఇసాద్, పాషా, కనకయ్య, శ్రీనివాస్, యాదగిరి, బంటి, లక్ష్మణ్, భాస్కర్లతో పాటు పలువురు ఉన్నారు. 2వ వార్డులో కీలకమైన నాయకుడిగా ఉన్న టీఎన్ శ్రీనివాస్ మర్రి రాజశేఖర రెడ్డి పర్యటనకు దూరంగా ఉన్నారు. ఇటీవల మర్రి రాజశేఖర రెడ్డికి 2వ వార్డుకు సంబంధించిన పలు సమస్యలను మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ నయీం దగ్గర ఉండి సమస్యలను చూపించడంతో పాటు మర్రి రాజశేఖర రెడ్డిని తరచూ పర్యటనలు చేపిస్తున్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న మరణం వరకు 2వ వార్డులో కీలకమైన ఒకే ఒక్క బీఆర్ఎస్ నాయకుడిగా టీఎన్ శ్రీనివాస్ కొనసాగారు. సాయన్న మరణం అనంతరం పరిస్థితులు మారాయి. మరి రాజశేఖర రెడ్డి సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ వరుస పర్యటనలో టీఎన్ శ్రీనివాస్ ఎక్కడా కనిపించడం లేదు. మరి రాజశేఖర రెడ్డి సైతం ప్రజా సమస్యల పరిష్కారానికై వార్డులలో చురుగ్గా పర్యటిస్తుండటంతో వారి మధ్య దూరం మరింతగా పెరిగినట్టయింది. గురువారం టీఎన్ శ్రీనివాస్ సైతం 2వ వార్డులో పర్యటించారు. దివంగత ఎమ్మెల్యే సాయన కుమార్తె నివేదితను రంగంలోకి దింపారు. వార్డులలో పోటాపోటీగా విస్తృతంగా పర్యటన చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సాయన నిధుల నుండి కట్టమైసమ్మ, కృష్ణానగర్లో రోడ్డు మూలమలుపుపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మార్చడం కోసం నిధులు మంజూరు చేయించారు. ట్రాన్స్ఫారం మరమ్మత్తు పనులను గురువారం ప్రారంభమయ్యాయి. టీఎన్ శ్రీనివాస్తో పాటు నివేదిత ట్రాన్స్ఫారం ఏర్పాట్ల పనులను పరిశీలించారు. అనంతరం మసీదు లైన్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్యలతో పాటు పలు సమస్యలు నెలకొన్నాయని స్థానికులు నివేదిత దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా 40 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను టీఎన్ శ్రీనివాస్ నివేదితలు పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు నివేదిక సూచించారు. డ్రైనేజీ ఇతర సమస్యలను బోర్డు సీఓ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని నివేదిత బస్తీవాసులకు హామీ ఇచ్చారు. స్థానికంగా జరిగిన పర్యటనలో వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, ధనరాజ్, ఆంజనేయులు, శ్యామరెడ్డి, పనాస సంతోష్, రఫీక్, నగేష్, మహేష్, అనిల్, వాహాబ్, నరేష్, దేవరాజ్, మల్లేష్, హరీష్, శ్యామ్ తదితరులు టీఎన్ శ్రీనివాస్ వెంట పర్యటనలో ఉన్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ నేతలు కలిసికట్టుగా ఉన్నప్పటికీ వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పోటాపోటీగా పర్యటనలు చేస్తూ ఎవరికి వారే హామీ వర్షం కురిపిస్తూ ముందుకు సాగుతున్నారు. 2వ వార్డులో ట్రాన్స్ఫారంతో మొదలైన వివాదం తారాస్థాయికి చేరుకుంది. ట్రాన్స్ఫారం నిధులు సాయన్న కేటాయించినప్పటికీ మరి రాజశేఖర రెడ్డి సహకారంతోనే ట్రాన్స్ఫారం పనులు ప్రారంభమయ్యాయని ఒకరు చెప్తుండగా రాజశేఖర రెడ్డి వార్డు పర్యటన సైతం సాయన్న అనుచర వర్గంలో అలజడిని సృష్టించింది. దీంతో సాయన్న కుమార్తెలను సైతం రంగంలోకి దింపి పర్యటనతో సై అంటే సై అంటున్నారు. 2వ వార్డు సమస్యల వలయంగా ఉంది. నేతల వరుస పర్యటనలు ఆధిపత్యం కొరక లేక సమస్య పరిష్కారం కొరక అన్నది 2వ వార్డు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకే పార్టీలో నేతలు పోటీ పడుతూ మరీ పర్యటనలు చేయడం బీఆర్ఎస్ నేతలు సైతం విస్మయానికి గురిచేసింది. నేతల పర్యటనలు నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతుండడం ఎటు దారి తీస్తుందోనన్న ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో నెలకొంది. ఎస్ఎస్సి ఫలితాల్లో బోయిన్పల్లి సిఎంఆర్ విద్యా సంస్థల ప్రభంజనం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 7 విద్యార్థులకు 10/10 జీపీఏ సాధించిన ఒకే ఒక్క పాఠశాల సిబిఎస్ఈలో 95% మార్కులతో పాస్ అయిన విద్యార్థులు. ఈ ఘనత సిఎంఆర్ విద్యా సంస్థలకే దక్కింది. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సిఎంఆర్ స్కూల్, సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్. టీపీసీసీ అధ్యక్షుడు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ సీనియర్ నాయకులు మండిపడ్డారు. చేతగాని దద్దమ్మలు తెర వెనక ఉండి ఫ్లెక్సీ వేశారని, దమ్ము ధైర్యం ఉంటే ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాల్ విసిరారు. మరోసారి తమ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు వేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ టీఆర్ఎస్ నాయకుల తీరుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. కంటోన్మెంట్లోని టివోలీ థియేటర్ సమీపంలో రేవంత్ రెడ్డి చిత్రాలతో రేవంత్ రెడ్డిపై అనుచిత అభియోగాలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. విషయం కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలియజేయడంతో ఆందోళనకు దిగారు.
కొద్దిసేపటికే ఫ్లెక్సీని తొలగించారు. తమ పార్టీ అధినేత రేవంత్ రెడ్డి పేరుతో వేసిన ఫ్లెక్సీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవతోలల పైన బురదేశే పని ఈ టీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేస్తున్నారు. ప్రజా నాయకుడిగా ఎన్నికైన మా రేవంత్ అన్న ప్రజల కోసం ఎంత పోరాటం చేస్తారో అది ప్రజలకు తెలుసు. కంటోన్మెంట్ 8వ వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు నరసింహన్ అరవిందర్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సీనియర్ నాయకుడు బొల్లు కిషన్, జమిల్, అష్రఫ్, గజేల్, భరత్, సత్యనారాయణ, బాలరాజ్, సదానంద్, ఉదయ్ తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ముక్త కంఠంతో ఫ్లెక్సీల ఏర్పాటును ఖండించారు. आखिरी वार्निंग है, ये चिल्लर काम हम नहीं करते, ये पोस्टर वार, फ्लेक्स वार, ये सब हमारा काम नहीं है. हम पब्लिक के इश्यूज पे बात करेंगे, पब्लिक के बारे में बात करेंगे. కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూడలేకే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డిపై కుట్రపూరితంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ బొల్లు కిషన్ మండిపడ్డారు. దమ్ము ధైర్యం ఉంటే ఎదురెదురుగా పోరాడాలే తప్ప తెర వెనుక నుండి ఫ్లెక్సీలు వేస్తూ పిరికి పంద చర్యలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. కేటీఆర్ దగ్గర మార్కులు పొందేందుకే ఇలా అడ్డగోలుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారంటూ బొల్లు కిషన్ మండిపడ్డారు. మరొక్కసారి ఇటువంటి ఆరోపణలు చేస్తే మాత్రము ఎక్కడ తగ్గేదే లేదని వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మీలోనే మీకు అవగాహన లేదు. 5 మంది యాస్పిరెంట్ ఉన్నారు, ఒకరి మీద ఒకరు మాట్లాడుకొని సరిపోతున్నారు. అరే మేమేం చేసినాం రా బాబు మీకు? మేము కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేస్తాం, మేము ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నాం. మేము రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా మేము పార్టీని ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేమున్నాము. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని, ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కొందరు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సీనియర్ నాయకుడు అరవింద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంచి పని కొరకు ఫ్లెక్సీలు వేయాలే తప్ప తప్పుడు ఆరోపణలతో ఫ్లెక్సీలు వేసి తమ పరువును తీసుకోవద్దంటూ అరవింద్ హితవు పలికారు. లిక్కర్ స్కామ్లపై, పరీక్షా పేపర్ల స్కామ్, 30% కమిషన్ల స్కామ్ల గురించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోండి అంటూ అరవింద్ బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే మూల్యం చెల్లించుకోక తప్పదని అరవింద్ హెచ్చరించారు. నిజంగా మీరు ఇటువంటి ఫ్లెక్స్లు బ్యానర్లు వేయాలనుకుంటే లిక్కర్ స్కామ్ గురించి, పేపర్ లీక్ స్కామ్ గురించి, 30% కమిషన్ స్కామ్ గురించి, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కామ్లు ఉన్నాయి. అటువంటి స్కాముల గురించి మీరు ఫ్లెక్స్లు వేసుకోండి. నిజంగా ఫ్లెక్సీలు వేయాలనుకుంటే ప్రజలకు మంచి చేసి నేను ఈ మంచి పని చేసినానని చెప్పి ఫ్లెక్సీ. కంటోన్మెంట్ బీఆర్ఎస్ లో ఆశావాహుల సంఖ్య ఎక్కువైందని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లను ఆకట్టుకునేందుకు ఇష్టం వచ్చినట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసేందుకే చూస్తున్నారంటూ జమీల్ మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీని చూస్తే బీఆర్ఎస్ నాయకులకు భయమేస్తుందని, దీంతో తమను ఎదుర్కొనలేక అనుచిత ఆరోపణలతో ఫ్లెక్సీలు వేశారని, దిగజారుడు రాజకీయాలకు ఇదొక నిదర్శనమంటూ జమీల్ ధ్వజమెత్తారు. तुम्हारे दौर में 9 साल में कितने स्कैम्स हुए उसकी फहरिस्त भी हमारे पास है. टिट फॉर टैट हम भी कर सकते, लेकिन ये चिल्लर हरकत हमारी पार्टी का मतलब वो ये नहीं है. हमारी पार्टी की विचारधारा अलग है. हम लोगों के सर्विस में यकीन रखते हैं. బీఆర్ఎస్ కూడా భజన పార్టీలా తయారైందని, అధిష్టాన పెద్దల మెప్పు కొరకు ఫ్లెక్సీలు కొందరు నేతలు వేశారని, వారికి దమ్ము ధైర్యం లేదని గజ్వేల్ భరత్ విమర్శించారు. కరోనా లాంటి సమయంలో కోట్లాది రూపాయలతో బొల్లారం ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేసిన ఘనత రేవంత్ రెడ్డిదని, బీఆర్ఎస్ బీజేపీ నాయకులు వచ్చి చూసి వెళ్లడమే తప్ప ఏమీ చేయలేదని గజ్వేల్ భరత్ విమర్శించారు. అంటే వాళ్ళ పేరు భజన చేసి వదిలేసి అవతల మీద పడుతూ మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరని చెప్పేసి అని మీరు రేవంత్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేస్తున్నారు. కంటోన్మెంట్కి కరోనా టైంలో మీరు ఎక్కడున్నారు? ఆ టైంలో మీరేమన్నా వచ్చిరా? కరోనా టైంలో ఎవరన్నా వచ్చి కంటోన్మెంట్ హాస్పిటల్ని బాగు చేసి దానికి 1,20,00,000 కోట్లు ఖర్చు చేసి కంటోన్మెంట్ హాస్పిటల్ని ప్రజలకు తీసుకొచ్చి, ఎందుకంటే సదుపాయాలను సమకూర్చిండి అక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడొద్దని చెప్పేసి అని మీరేమన్నా చేసిరా? ఎన్నికల వేడి నెలకొనడంతో పార్టీ నేతలు సైతం గరంగరంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు ఫ్లెక్సీలు ఏర్పాటైనప్పటికీ నాయకులు అంతగా ముందుకు రాలేదు. తమ పార్టీ అధినేతపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసికట్టుగా బీఆర్ఎస్ బీజేపీ నేతలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ప్రతి పేద విద్యార్థి ఇంటికి నోట్బుక్స్ అందించడమే లక్ష్యంగా శ్రీ గణేష్ పెట్టుకున్నారు. 2 రోజుల్లో 30,000 నోట్బుక్స్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. పేదలు నివసించే బస్తీలే లక్ష్యంగా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. విద్యార్థుల చదువు కోసం తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు శ్రీ గణేష్.
శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోట్బుక్స్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కంటోన్మెంట్ లో నిరుపేద బస్తీలు ఎంచుకుని నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వ్యాన్ లో నోట్బుక్స్ తీసుకొచ్చి ప్రాంతాల వారీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. పాఠశాలల పునః ప్రారంభం కావడంతో ప్రతి పేద విద్యార్థికి నోట్బుక్స్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీ గణేష్ చెప్పారు. చదువుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా తన సేవా కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుందని అన్నారు. ఈరోజు ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం లాగా స్కూల్స్ రీఓపెన్ అయినప్పుడు శ్రీ గణేష్ ఫౌండేషన్ నుంచి శ్రీ గణేష్ ద్వారా నేను కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న పేద విద్యార్థులకి నోటు పుస్తకాలు పంపిణీ చేస్తాను. చదువుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా తన సేవా కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుందని అన్నారు. గురువారం 2వ వార్డు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. స్థానిక బస్తీవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పిల్లల కోసం నోట్బుక్స్ తీసుకున్నారు. ఒక్కొక్క విద్యార్థిని పలకరిస్తూ శ్రీ గణేష్ నోట్బుక్స్ అందించారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా 6,000 మందికి బుక్స్ అందించినట్లు చెప్పారు. మొత్తం కంటోన్మెంట్ వ్యాప్తంగా 6,000 మంది విద్యార్థులకి బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలా, ఏది స్టేషనరీ ఐటమ్స్ ఏది లేదని ఇంటికి పరిమితం కావద్దు. ప్రతి ఒక్కరు మంచి చదువుకోవాలా. ప్రతి అమ్మనైనా కోరికలు ఏంటంటే పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలా, అప్పుడే వాళ్ళ సంతోషంగా ఉంటుంది. కావున ఈ జనరేషన్ కంటోన్మెంట్ లోని 1 నుండి 8 వార్డుల్లో నిరుపేద బస్తీలు లక్ష్యంగా శ్రీ గణేష్ నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి నోట్బుక్ పై వివేకానందుని సూక్తులు తెలుపుతూ శ్రీ గణేష్ ఫోటో ముద్రించారు. ప్రతి ఇంటికి నోట్బుక్స్ చేరటం ద్వారా శ్రీ గణేష్ కు మరింతగా ఆదరణ లభించనుంది. దీంతో విస్తృతంగా నోట్బుక్స్ పంపిణీపై దృష్టి పెట్టారు. నూతనంగా జాతీయ మాస్టర్ అథ్లెట్స్ అసోసియేషన్ కు ఎన్నికైన ప్రతినిధులను కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ జంపన్న ప్రతాప్ సన్మానించారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన పలువురికి జాతీయ మాస్టర్ అథ్లెట్స్ అసోసియేషన్ లో స్థానం లభించడంపై జంపన్న హర్షం వ్యక్తం చేస్తూ వారికి శాలువా కప్పి సన్మానించారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మాస్టర్ అథ్లెట్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో మాస్టర్ అథ్లెట్స్ మరి లక్ష్మణ్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కాగా కంటోన్మెంట్ కు చెందిన పలువురు పలు పోస్టులు వారించాయి. నేడు బోయినపల్లి ప్లే గ్రౌండ్ లో వారందరినీ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్నతో పాటు పలువురు వారిని ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఉద్యమంలో కంటోన్మెంట్ నుండి ప్రాతినిధ్యం వహించాం. లాఠీ దెబ్బలు తిన్నాం. డబ్బులన్నీ ఖాళీ అయ్యేలా ఖర్చు పెట్టాం. కానీ మాకింతవరకు ఎటువంటి సహాయం అందలేదు. నాయకులు తమను వాడుకోవడమే తప్ప ఒక్క పదవి కూడా ఇప్పించలేదు. ఇకనైనా తమకు న్యాయం చేయండి అంటూ గజల నగేష్ అనుచర వర్గం కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ని కలిశారు. తమ మద్దతు పూర్తిగా ఉంటుందని, వార్డు పర్యటనలో తాము సైతం పాల్గొంటామని, కలిసికట్టుగా అందరితో ఉంటూ బీఆర్ఎస్ జెండా ఎగరవేసేలా పనిచేస్తామని గజల నగేష్ అనుచర వర్గమైన సీనియర్ నాయకులు జంగిలి రాజు, రావుల సతీష్, శ్రీనివాసులు మరి రాజశేఖర రెడ్డికి తెలియజేశారు. ఇన్ని రోజులుగా పార్టీకి సేవలు అందిస్తున్న తమకు ఎటువంటి లబ్ధి చేకూరలేదని, ఇవాళ రేపు అంటూ సంవత్సరాలు గడిచాయే తప్ప ఏమాత్రం తమకు న్యాయం జరగలేదని వారు మర్రి రాజశేఖర రెడ్డి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చూస్తానని, అందరూ కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేసేలా ముందుకు సాగాలని మరి రాజశేఖర రెడ్డి వారికి సూచించారు. సమస్యలను పరిష్కరించడంతో పాటు ఇక అధికారులతో కలిసి ఉన్నత స్థాయి సమావేశంలో కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ మౌండా డివిజన్లోని రెజిమెంటల్ బజార్లో సంతోషమాత ఆలయం వద్ద వరద నీటితో పాటు డ్రైనేజీ వ్యవస్థ మొరాయించడంతో అక్కడ పర్యటనలు చేపట్టారు. హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బీ మేనేజర్ హకీంతో పాటు ఫీల్డ్ ఆఫీసర్ ఇమ్రాన్తో కలిసి పర్యటనలు చేపట్టి సమస్యను గుర్తించి వెనువెంటనే పరిష్కారం చేస్తామంటూ హామీ అందించారు. అనంతరం జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. సర్కిల్ 30 పరిధిలోని కార్పొరేటర్లతో కలిసి సమావేశంలో పాల్గొనగా త్వరలో ప్రారంభం కానుకున్న వార్డు ఆఫీసులపై చర్చించడంతో పాటు వార్డు కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ విభాగంపై పలు సూచనలు అందించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పనిచేసే వివిధ ప్రాంతాల ఆర్పీలతో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి సమావేశమయ్యారు. వార్డుల వారీగా వారు చేస్తున్న కార్యక్రమాలు తెలుసుకోవడంతో పాటు తన వంతుగా ఎటువంటి సహాయం కావాల్సి వచ్చినా అందిస్తానంటూ హామీ ఇచ్చారు. మార్కెట్ డైరెక్టర్ షేక్ నయీంతో కలిసి ఆర్పీలతో సమావేశం నిర్వహించడంతో పాటు వారితో కలిసి భోజనాలు చేశారు. ప్రజానీకంతో మమేకమవుతూ వారి ఆరోగ్య సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న వారికి పలు సూచనలు అందించడంతో పాటు నిరుపేదల ఆరోగ్య సమస్యలతో బాధపడితే తప్పకుండా తమ అరుంధతి ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తామని, అలాంటి పరిస్థితి ఉన్న వారికి గిఫ్ట్ స్మైల్ లో భాగంగా ఉచిత ట్రీట్మెంట్ అందించేందుకు తాము సాధ్యమైనంతగా కృషి చేస్తామంటూ మరి రాజశేఖర్ రెడ్డి సూచించారు.
నూతనంగా రాష్ట్ర కార్యవర్గంలో స్థానం అందుకున్న బీజేపీ నాయకుడు బానుకా మల్లికార్జున్తో కాసేపు ముచ్చటించడంతో పాటు చలోక్తులు విసురుతూ నవ్వించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు బానుకా మల్లికార్జున్. కిషన్ రెడ్డికి స్వీట్ బాక్స్ ను అందించి నోటిని తీపి చేయడంతో పాటు మరిన్ని మంచి పదవులు అందుకోవాలని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి బానుకా మల్లికార్జున్తో పాటు రామకృష్ణతో కాసేపు ముచ్చటించడంతో పాటు ఇరువురిపై చెలోక్తులు విసురుతూ నవ్వించారు. మట్ఫోర్డ్ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని బీజేపీ నాయకుడు మన్నె శ్రీనివాస్ బుక్స్ ను పంపిణీ చేశారు. స్థానిక నాయకులతో కలిసి బుక్స్ ను అందించి తన వంతుగా ఈ సహాయం చేస్తున్నట్లుగా మన్నె శ్రీనివాస్ తెలియజేశారు. తన వేద మంత్రాలతో ఎంతో మందికి ఆశీర్వాదాలు అందించే ఆలయ ప్రధాన అర్చకులు జన్మదిన వేడుకలను ఆలయ ఈవో, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఘనంగా నిర్వహించి తామంతా ఒకే కుటుంబమని నిరూపించారు. మారడపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్న రాజేశ్వర్ శర్మ జన్మదిన వేడుకలు గురువారం ఆలయంలో ఘనంగా జరిగాయి. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ఈవో సుధాకర్, చైర్మన్ సంతోష్ యాదవ్, ధర్మకర్తలు వేణుగోపాల్చారి, జోగుల భాస్కర్, పద్మజతో పాటు ఆలయ అర్చకులు ఆనంద్ పంతులు, యుగేందర్, శ్రీవత్సవులు ఆలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక ఉద్యోగి జేఏసీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, బ్రాహ్మణ సేవావాహిని వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ శర్మకు సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి రాజేశ్వర్ శర్మ ఆశీర్వాదాలు అందజేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు సీనియర్ జర్నలిస్ట్ గా గుర్తింపు పొంది ఎంతో మంది ప్రజాప్రతినిధులకు, అధికార యంత్రాంగానికి సన్నిహితునిగా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకను చాటుకున్న సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల రాములు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు రాములకు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు తినిపించారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి కార్యాలయంలో బోర్డు మాజీ సభ్యులతో పాటు బీఆర్ఎస్ నాయకులు రాములకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాములు శాలువతో సత్కరించి మర్రి రాజశేఖర రెడ్డి అభినందించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈవో సుధాకర్తో పాటు ఆలయ ధర్మకర్తలు రాములు జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు చేశారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్లో బస్తీవాసుల సమక్షంలో పార్టీలకు అతీతంగా రాములు జన్మదిన వేడుకలు జరిపారు. మార్కెట్ డైరెక్టర్ నారాయణ, సీనియర్ నాయకుడు రౌతు రాజయ్య, రాము, చిన్న వీరేలతో పాటు బస్తీ పెద్దలు రాములకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి రాములు కృతజ్ఞతలు తెలిపారు. నీటి సమస్య ఉత్పన్నం కాకుండా తన వంతుగా పవర్ బోర్వెల్స్ కు కృషి చేస్తారంటూ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ 7వ వార్డుకు చెందిన పలు బస్తీల వాసులు బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యామ్ కుమార్ నేతృత్వంలో సౌజన్య కాలనీలో మర్రి రాజశేఖర రెడ్డిని కలిశారు. ఓల్డ్ గాంధీనగర్, పెరిమాల్ హట్స్, గన్రా కాలనీ వాసులు మర్రి రాజశేఖర రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేయగా తన వంతుగా వీలైనంత త్వరగా పవర్ బోర్వెల్స్ తో పాటు సమస్యలు తీర్చేలా కృషి చేస్తారంటూ హామీ అందించారు. కంటోన్మెంట్ 7వ వార్డు శాస్త్రీనగర్లోని ఆంథోనీ చాపెల్ స్టాచ్యూ ప్రతిష్ఠా మహోత్సవం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. స్టాచ్యూ ప్రతిష్టను పురస్కరించుకుని శాస్త్రీనగర్ పురవీధుల్లో ఊరేగింపుగా కొనసాగింది. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి. కంటోన్మెంట్ 8వ వార్డు సరస్వతీనగర్లో గండి మైసమ్మ కళ్యాణ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జాజుల యాదగిరి, పోచయ్య, సురేందర్, రవి, రాజశేఖర్, శ్రీనివాస్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిషాంక్, 7వ వార్డు మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి కార్యాలయం పార్టీ శ్రేణులతో సందడిగా మారింది. బోనాల జాతరను పురస్కరించుకుని ఆలయాలకు నిధులు మంజూరవుతుండటంతో మర్రి రాజశేఖర రెడ్డిని కలిసి పలువురు ఆలయ కమిటీ సభ్యులు దరఖాస్తు పత్రాలను అందజేశారు. కంటోన్మెంట్ 5వ వార్డుకు చెందిన పెద్దల నరసింహ సారథ్యంలో కంటోన్మెంట్ 5వ వార్డుకు చెందిన పలు దేవాలయ కమిటీ సభ్యులు మర్రి రాజశేఖర రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రానున్న బోనాల జాతరకు తమ ఆలయాలకు నిధులు మంజూరు చేయించాలని రాజశేఖర రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మహాత్మా గాంధీనగర్ తో పాటు సెకండ్ లక్ష్మీనగర్, దుర్గయ్య గార్డెన్ బస్తీలకు చెందిన పలు ఆలయాల కమిటీ సభ్యులు మర్రి రాజశేఖర రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు. నరహరి, నగేష్, బాబురావు, రాజు, సత్యనారాయణ, మల్లప్ప, యాదయ్య, దయానంద్ తదితరులు మర్రి రాజశేఖర రెడ్డిని కలిశారు. ఏఓసి అంటే ఆర్మీ, ఆర్మీ అంటే ఏఓసి. మరి అక్కడ ఇంతటి దందా గుట్టురట్టు ఎలా అయిందో కానీ ఇక తీగలాగి పనిలో పడ్డారు పోలీసులు. టాస్క్ ఫోర్స్ పోలీసుల దందాతో అసలు విషయం బయటపడగా అక్కడ ఇదే వ్యాపారం సాగుతుందన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
దొరికింది చిన్న మొత్తమే అయినా మరి ఇలాంటి స్థావరాలు ఎన్ని అన్న విషయాలపై లోతైన దర్యాప్తుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. మరి ఇక్కడ నడిచే దందా ఏమిటి అనుకుంటున్నారా? వాచ్ ద స్టోరీ. మీరు ఇక్కడ చూస్తున్న షాప్ స్పోర్ట్స్ కు సంబంధించింది. ఇక్కడ అన్ని రకాల క్రీడా సామాగ్రితో పాటు మద్యం బాటిళ్లు కూడా లభిస్తాయి. అలా అని లోకల్ కాకుండా ఆర్మీకి సంబంధించిన మద్యం సీసాలు ఇక్కడ దొరుకుతాయి. మారేడుపల్లి గాంధీనగర్లో జేఆర్ స్పోర్ట్స్ వరల్డ్ పేరుతో గత కొద్ది నెలల క్రితం ఈ షాప్ ఏర్పాటు కాగా షాప్లో పనిచేసే రాజ్ కుమార్ అనే వ్యక్తి వక్రబుద్ధితో ఆర్మీ జవాన్లతో పరిచయాలు పెంచుకున్నారు. ఆర్మీ క్వార్టర్స్ కు దగ్గరగా ఉండడంతో వారితో ఉన్న పరిచయాలతో పాటు పలువురి వద్ద నుండి ఆర్మీ మద్యాన్ని సేకరించాడు. ఇలా పదుల సంఖ్యలో 100 పైపుల్స్ తో పలు రకాల బాటిల్స్ ను సేకరించి అమ్మకాలు జరుపుతున్నాడు. అయితే ఏఓసీ మార్గానికి దగ్గరగా ఉండడంతో ఆర్మీ జవాన్ల వద్ద నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు జేఆర్ స్పోర్ట్స్ పై గట్టి నిఘా పెట్టారు. ఇక ఒక్కసారిగా దాడులు జరపగా 14 ఖరీదైన మద్యం బాటిళ్లు లభించాయి. దీంతో రాజ్ కుమార్ యాదవ్ ను అదుపులో తీసుకుని విచారించగా తక్కువ ధరలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులతో పాటు పలువురి వద్ద నుండి సేకరించి కాస్త ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు అంగీకరించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి విచారణ వరకు మారేడుపల్లి పోలీసులకు అప్పచెప్పగా ఇక ఆర్మీ మద్యం బాటిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు బయటకు అమ్మారు అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. ఆర్మీ మద్యం బాటిల్స్ సివిలియన్స్ ఇచ్చే అవకాశం లేకపోగా ఆర్మీ బాటిల్స్ అంటే మందు బాబుల్లో ఉన్న క్రేజ్ ను ఈ యువకుడు సొమ్ము చేసుకుంటుండగా ఇక తీగ లాగితే ఇలాంటి షాపులు ఎన్ని ఉన్నాయి అనే విషయాలు త్వరలో తేలనున్నాయి. సెయింట్ మార్క్స్ జూనియర్ కళాశాల మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. కాలేజీ టాపర్ గా నిలిచిన విద్యార్థులకు అభినందనలు. ఎంఈసీ, సిసి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సంప్రదించండి సెయింట్ మార్క్స్ జూనియర్ కళాశాల, ఏఓసీ పెట్రోల్ పంపు దగ్గర, ఈస్ట్ మారేడుపల్లి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.